హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే RRR మూవీ పార్ట్ 2 అనౌన్స్మెంట్ ఉండబోతుంది. రాజమౌళి గారు అఫీషియల్ గా ఈ సినిమా తాలూకు అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ గారు అయితే ప్రజెంట్ లండన్ లోనే ఉన్నారు. ఆయన బ్యాక్ స్టేజ్ తాలూకు అన్వీలింగ్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే దాంతో పాటు RRR కి సంబంధించినటువంటి ఒక ఆర్కెస్ట్రా జరగనుంది. రాయల్ ఆల్బర్ట్ అనేటువంటి ఒక పెద్ద ఆర్కెస్ట్రాకి సంబంధించినటువంటి హాల్ అది. సో అక్కడ వరల్డ్ క్లాస్ మూవీస్ అన్ని కూడా ఆర్కెస్ట్రా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మనకి లైవ్ గా అక్కడ ఫారెన్ ఆడియన్స్ అంతా కూడా వస్తూ ఉంటారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ని అక్కడ, వరల్డ్ క్లాస్ మూవీస్ ని అక్కడ వాళ్ళు ఆర్కెస్ట్రా చేస్తుంటారు. సో RRR కి ఆ గౌరవం దక్కడం అనేది నిజంగా తెలుగు వాళ్ళగా, ఒక ఇండియన్స్ గా మనందరూ ప్రౌడ్ గా చెప్పుకునేటువంటి ఒక విషయం. అయితే అక్కడికి ఆ యొక్క ప్లేస్ కి రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అలాగే మహేష్ బాబు గారు కూడా ఉండబోతున్నారు. సో వాళ్ళతో ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ జరగబోతుంది. సో దాని తర్వాత ఆర్కెస్ట్రా అదంతా జరుగుతుంది. సో అక్కడ రాజమౌళి గారు RRR 2 కి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. RRR 2 కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే మహేష్ బాబు గారితో ప్రజెంట్ ఆయన సినిమా చేస్తున్నారు. కొంత పార్ట్ షూటింగ్ కూడా జరిగింది. మహేష్ బాబు గారి సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన RRR 2 తెరకెక్కిస్తారన్నది ప్రజెంట్ ఉన్నటువంటి బజ్. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో దాన్ని బ్రేక్ చేయబోతున్నారు రాజమౌళి గారు. అంటే ఆయనే స్వతహాగా చెప్తారు, మహేష్ బాబు గారు షూటింగ్ తర్వాత ఎన్నేళ్లకు, అంటే దాని మీద కూర్చోవాలి కదా, ఆయన స్క్రిప్ట్ మీద కూర్చోవాలి. సో అదంతా జరగాలి కాబట్టి ఈజీగా నాకు తెలిసి ఒక 2028 వరకు ఆయన స్క్రిప్ట్ రాసేస్తారేమో RRR 2ది. సో 2028 తర్వాత ఇంక షూటింగ్ జరుగుద్ది. ఇంకా మన హీరోలకి కెరీర్ మొత్తం మీద ఒక 30-35 సినిమాలు తప్పితే ఎక్కువ కనిపించట్లేదు, ముఖ్యంగా రామ్ చరణ్ గారి. సో అదంతా పక్కన పెడితే, సో RRR 2 నిజంగా చెప్తున్నాను, బాహుబలి తర్వాత బాహుబలి 2 ఇండియన్ రికార్డ్స్ ఎలా బద్దలు కొట్టిందో, RRR తర్వాత RRR 2 అనేది కూడా ఇంకా రాజమౌళి గారికి అలవాటు అయిపోయింది రికార్డులు బద్దలు కొట్టడం అనేది. ఇంకా దానికి పారామీటర్ లేదు. RRR 2కి ఓపెనింగ్స్ ఎంత వస్తాయి, వీకెండ్ కలెక్షన్ ఎంత ఉంటుంది, ఓవరాల్ లాంగ్ రన్ ఎంత ఉంటుంది అనేది ఇంకా మనం దాన్ని మన ఇమాజినేషన్ లోంచి తీసేయాలి. అంటే మన ఊహకి అందనటువంటి ఒక రికార్డ్స్ అయితే అది ఖచ్చితంగా వరల్డ్ వైడ్ గా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్. ఇప్పుడు అలాగే మహేష్ బాబు గారి సినిమానే వరల్డ్ వైడ్ గా వెళ్తుంది. సో ఇక RRR అనేటువంటి సినిమా ఆబ్వియస్లీ వరల్డ్ క్లాస్ ఆడియన్స్ అందరు రికగ్నైజేషన్ పొందింది కాబట్టి ఖచ్చితంగా RRR 2లో అయితే ఇటు అల్లూరి సీతారామరాజు కానీ, కొమురం భీమ్ కానీ ఈసారి నెక్స్ట్ లెవెల్లో ఒక RRR లోనే విశ్వరూపం చూపించారు. ఇంకా RRR 2లో విశ్వరూపంగా బాబ్ చూపించబోతారు. సో ఎంతమంది RRR 2 కోసం ఎదురు చూస్తారని కామెంట్ బాక్స్ లో కామెంట్. RRR 2 అనేది జరిగితే బాగుంటుందా అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీ అభిప్రాయం తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.